గులాబీ బాస్ మరోసారి బయటకు వచ్చారు. అప్పుడెప్పుడు పోయినేడాది బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం బయటకు వచ్చిన కేసీఆర్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరికను పురస్కరించుకుని ఇటీవల జగిత్యాలలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. అయితే షార్ట్ గ్యాప్లోనే మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు ఆయన. బీఆర్ఎస్ ఉరఫ్ టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్కు వచ్చిన ఆయన పార్టీ ముఖ్యులతోటి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. అధినేతగా పార్టీ ఆవిర్భావ వేడుకలో ఆయన పాల్గొనడం కొత్త ఏమీ కాదు, విశేషమేమీ కాదు. 2023లో అధికారం కోల్పోయాక చాలా పరిమితంగానే బయటకు వస్తామన్న కేసీఆర్ ఈసారి పార్టీ ఆఫీస్కి రావడం వెరీ స్పెషల్ అనే చెప్పొచ్చు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు కూడా దీనికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్యులతో సమావేశమైన గులాబీ బాస్ ఉద్యమ సమయం నుంచి నేటి రాజకీయాల వరకు కీలక అంశాలే ప్రస్తావించినట్టు తెలుస్తోంది. 2009లో టీడీపీతో పొత్తు మొదలు తాను రైతు బంధు పథకం నీరుగారిపోవడం, ప్రస్తుతం రైతుల పరిస్థితి, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై కేసీఆర్ మాట్లాడినట్టు, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించినట్టు తెలుస్తోంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదన్నారు. ఇది చండాలమైన చిల్లర ప్రభుత్వం అన్నారు కేసీఆర్. ఆ మాటలేంటి, ఆ కోతలేంటి అని అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల లోక్సభలో తెలంగాణ ఏర్పాటుపై టంగ్ స్లిప్ అయిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కూడా అతను ఒక వెధవ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తేజస్వి వ్యాఖ్యలపై రణరంగం సృష్టించేవారన్నారు కేసీఆర్. ప్రస్తుతం ఉన్న తెలంగాణ ఎంపీల్లో ఒక్కరు కూడా తేజస్వి వ్యాఖ్యలపై స్పందించలేదన్నారు. కాళేశ్వరంపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మాటలకు రాజ్యసభలో సురేష్ రెడ్డి గట్టిగా బదిలించారన్న కేసీఆర్ తెలంగాణపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ బీజేపీ నేతలకు చలనం లేదా అని ప్రశ్నించారు. ఇక సరిగ్గా బీఆర్ఎస్ ఆవిర్భావ ఉత్సవాలకు 2 రోజుల ముందు కేసీఆర్ కుమార్తె కవిత కొత్త పార్టీని ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాదు తన పార్టీ ఆవిర్భావ సభలో తండ్రి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు కవిత. మరి ఈ విషయంలో కేసీఆర్ పార్టీ నేతలకు ఏం చెప్పారు, ఆమె విషయంలో ఎలా స్పందించారనే విషయంలో ఓ క్లారిటీ ఇస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, కవిత అంశం ప్రస్తావనకు వచ్చిందా? దాని గురించి ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఇంకా ఏం విషయాలు మాట్లాడారు? బయటంతా అనుకున్నారో కవిత గురించో, కవిత పార్టీ గురించో, కవిత చేసిన కామెంట్స్ గురించో ఏదో విధంగా ఇండైరెక్ట్గానైనా స్పందిస్తారని అందరూ భావించారు. కానీ పార్టీ నేతలు అయితే ఉదయం నుంచి చెప్తున్నారు అసలు ఆ జోలికి వెళ్ళరు, ఆ టాపిక్ మాట్లాడరు, దానికి సంబంధించినటువంటి అంశంలోకి వెళ్ళరు అని అన్నట్టుగానే కేసీఆర్ ఈ 2 గంటల ప్రసంగంలో, ఈ 2 గంటల సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా కూడా ఆమె పేరును తీసుకోలేదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకోలేదు, ఆమె కామెంట్స్ని కూడా తీసుకోలేదు, దానికి సంబంధించి ఎక్కడా మాట్లాడలేదు. దాంతోపాటు ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి అనే పేరును కూడా ఆయన ఈ 2 గంటల ప్రసంగంలో ఎక్కడ తీసుకోలేదు. ఇంత ముందు కూడా చాలా బహిరంగ సభలో చూసాం, పేరు తీసుకోకుండానే పరోక్షంగా విమర్శిస్తూ వస్తున్నారు. ఈరోజు కూడా అలాగే చేశారు. తెలంగాణకు సంబంధించి తెలంగాణలో చాలా రాజకీయ పార్టీలు ఉండొచ్చు, తెలంగాణలో చాలా రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలు ఉండొచ్చు, ప్రతిపక్షానికి లేకపోతే ప్రభుత్వానికి మధ్య కొంత విభేదాలు ఉండొచ్చు. కానీ జాతీయ స్థాయిలో చూసినప్పుడు తెలంగాణ అంశాన్ని అన్ని పార్టీలు ఒకేలాగా చూడాలి. తెలంగాణను అవమానించినా, తెలంగాణ అవమానించేలా మాట్లాడినా, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలాగా ఎవరైనా ప్రవర్తించినా కూడా అన్ని పార్టీలు ఏకమై అక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మొన్న ఒక కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడినప్పుడు ఒక్క తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ ఎంపీలు అదే పార్లమెంట్ హౌస్లో ఉండి ఎందుకు నోరెత్తలేదు, అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే కనుక ఖచ్చితంగా పార్లమెంట్ను స్తంభింపజేసే వాళ్ళు, క్షమాపణ చెప్పే వరకు పట్టుపట్టేవాళ్ళు. ఇక్కడే అర్థమవుతుంది తెలంగాణ కోసం ఏ రాజకీయ పార్టీ పనిచేస్తుంది, తెలంగాణ ప్రయోజనాల కోసం ఏ పార్టీ పనిచేస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలంటూ ఆయన మాట్లాడారు. దాంతోపాటు కొత్తగా కనిపిస్తుంది యూత్ టార్గెట్గా. గతంలో పార్టీలో చాలా చర్చ జరుగుతుంది, యూత్కి బీఆర్ఎస్కి మధ్య కొంత గ్యాప్ వచ్చిందనేది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మధ్య వయసుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఈ 10 ఏళ్లలో యూత్కి సంబంధించినటువంటి యాక్టివిటీ ప్రభుత్వ పరంగా చేయలేదు, ఉద్యమం లేదు. కాబట్టి ఆ కనెక్టివిటీ పోయింది, ఆ కనెక్టివిటీని తీసుకోవాలి, జెన్జీ బ్యాచ్తో ఏకం కావాలి అనేది కొత్త నినాదం కనిపిస్తుంది. కేసీఆర్ అదే చెప్పారు. ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెడితే ఇంజనీరింగ్ వరకు అన్ని కాలేజీల్లో మన శాఖలు ఉండాలి. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్లు ఖచ్చితంగా అక్కడ ఉండాలి, స్టూడెంట్ వింగ్స్ అక్కడ ఉండాలి. అందరినీ కలవండి, ప్రభుత్వ పరిపాలన గురించి వివరించండి, ఎవరెవరు ఏ వర్గాలు ఎంత నష్టపోతున్నారు, విద్యారంగం ఎంత నష్టపోతుంది, భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే తెలంగాణ ఏమవుతుందనే వివరాలన్నింటినీ కూడా వాళ్ళకు వివరించండి. ప్రతి కాలేజీలో బీఆర్ఎస్ స్టూడెంట్ వింగ్, స్టూడెంట్ యూనియన్ ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ కేసీఆర్ చెప్పారు. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు అన్నింటినీ కూడా వ్యవస్థను రద్దు చేశారు. కేవలం రాష్ట్ర కమిటీ మాత్రమే ఇప్పటి నుంచి ఉండబోతుంది. త్వరలో
జిల్లా మండల నియోజకవర్గ స్థాయి కమిటీలు వేస్తారు, మెంబర్షిప్ తీసుకుంటారు. మెంబర్షిప్లో కూడా కొత్తగా ఈసారి ఇంకో కొత్త మెంబర్షిప్ తీసుకొచ్చారు. ఇంతకుముందు అంతా యూనిఫామ్గా ఒకే రకమైనటువంటి మెంబర్షిప్ ఉండేది. ఇప్పుడు 10 రూపీస్ సాధారణ సభ్యత్వం, దాంతోపాటు యాక్టివ్ మెంబర్షిప్ అంటే క్రియాశీలక సభ్యత్వం 50 రూపీస్గా కొత్తదాన్ని ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంతకుముందు టీడీపీలో అలాంటి క్రియాశీలక సభ్యత్వం ఉండేది, దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ అడాప్ట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కి బాధ్యతలు అప్పగించారు. పార్టీ కమిటీలు వేయాలి, మెంబర్షిప్ డ్రైవ్ని పూర్తి చేయాలి, ఇదంతా కూడా కేటీఆర్కి బాధ్యతగా అప్పగించారు. దీంతో పాటుగా ప్రతి నియోజకవర్గం నుంచి క్రియాశీలక సభ్యులుగా ఉన్నటువంటి ఒక 200 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. 200 మందికి ప్రత్యేకంగా ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లోనో లేకపోతే స్టేట్ హెడ్ క్వార్టర్స్లోనో అంటే హైదరాబాద్లోనే ప్రత్యేక శిక్షణ ఉంటుంది 3 రోజుల పాటు. ఆ శిక్షణలో రాజకీయాల్లో ఎలా ఉండాలి, ప్రతిపక్ష పాత్ర ఎలా ఉండాలి, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి, రైతుల పక్షాన ఎలా పోరాడాలి, వీటన్నిటిపైన కూడా పూర్తి శిక్షణ ఇస్తారు. అవసరమైతే కొన్ని ట్రైనింగ్ సెషన్లో కేసీఆర్ స్వయంగా పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక త్వరలో భారీ బహిరంగ సభలు ఉండబోతున్నాయి. మొత్తం 8 బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల స్కీమ్లను ప్రకటించిందో, డిక్లరేషన్లు ప్రకటించిందో, ఉదాహరణకు వరంగల్లో రైతు డిక్లరేషన్, చేవెల్లో మహిళా డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీలకు సంబంధించినటువంటి డిక్లరేషన్, ఇలా ఎక్కడైతే ప్రకటించిందో అక్కడే బీఆర్ఎస్ సభలు పెట్టి వాటిని నిలదీసేటువంటి కార్యక్రమం. చివరిగా రైతుల పక్షాన పూర్తిగా పోరాడాలి, చివరి వడ్ల గింజను కొనే వరకు ఈ రోజు నుంచి రైతు వెన్నంటి ఉండండి, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించండి అంటూ కేసీఆర్ ఈ సభలో ప్రకటించారు. రైట్ రాకేష్.